ఒక యజమాని అట తన దాసులు ముగ్గురిని పిలిచి, ఒకరికేమో 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, ఇంకొకరికేమో 1 తలాంతు ఇచ్చి, నేను ఇచ్చిన ఈ తలాంతులను మీరు అభివృద్ధి పరచండి అని చెప్పి వారికి ఆ బాధ్యతలను అప్పగించి దూరదేశానికి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యము ఒక యజమానుడు తన దాసులకు తలాంతులు ఇచ్చినట్టుగా ఉండును అని చెప్పి పరలోకమును గూర్చి దేవుడు సెలవిస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత యజమానుడు తిరిగి వచ్చేసాడట. ఇచ్చినటువంటి తలాంతులను బట్టి లెక్క అడుగుతున్నాడట. 5 తలాంతులు తీసుకున్నవాడు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, వ్యాపారం చేశాడు, మరొక 5 తలాంతులు సమకూర్చాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, అభివృద్ధిని కనుగొన్నవాడిని, ప్రయాసపడి పనిచేసి ఇచ్చిన తలాంతులు రెట్టింపు చేసిన వాడిని దేవుడు చూసి మెచ్చుకున్నాడు. 2 తలాంతులు కలవాడు కూడా తన తలాంతులను రెట్టింపు చేశాడు. దేవుడు